హాయ్ అండి, నేను మీ డాక్టర్ లావణ్య సంబంధి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ ఓపీడీలో బాగా కన్సర్న్ ఉంటారు. మేడం, బేబీ హెడ్ అనేది ఫ్లాట్ అయిపోతుంది, ఇది ఏమన్నా డేంజరా, బేబీకి హెడ్ ఇలాగే ఉంటుందా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవాళ ఫ్లాట్ హెడ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా 90% ఆఫ్ ద బేబీస్కి ఫ్లాట్ హెడ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 months ఎలా ఉంటుందంటే పిల్లలు ఎక్కువగా పడుకొనే ఉంటారు కాబట్టి ఏ పొజిషన్ అయితే అంటే లెఫ్ట్ సైడ్ పడుకుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్, అండ్ ఫ్లాట్గా పడుకుంటే బ్యాక్ సైడ్ హెడ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ ఆ టైంలో ఫస్ట్ 3 months ఎప్పుడైనా సరే మనకి స్కల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటు సైడ్ ప్రెషర్ పెట్టి పడుకుంటే అటు సైడ్ సాఫ్ట్గా ఫ్లాట్గా అవుతుంది అనమాట. సో దీనికి చేయాల్సింది ఏమన్నా ఉంటుందా, కంగారు పడి ఏమన్నా మనం ప్రికాషన్స్ ఏంటి, ఏమేమి మసాజులు చేస్తే ఏమన్నా తగ్గుతుందా, వాళ్ళు స్కాపులు పెడితే తగ్గుతుందా అంటారు. ఏవి స్పెషల్ కేర్ అవసరం లేదు. జనరల్గా 1 to 2 years ఆఫ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి జెనెటికల్గా ఏ టైప్ ఆఫ్ స్కల్ ఉంటుందో ఆ హెడ్ స్ట్రక్చర్ అనేది ఆ టైంలో మౌల్డ్ అయిపోతుంది. సో దీనికోసం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, మసాజులు చేయాల్సిన అవసరం లేదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ దగ్గర హెడ్ సర్కంఫరెన్స్ అనేది చెక్ చేయించుకుంటా ఉండండి. అది కనుక నార్మల్ లిమిట్స్లో ఉంటే మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ.